మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో ఏముందంటే, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించును అనున్నదియే. విన్నారా? దేవుణ్ణి బట్టి మనకి ఫస్ట్ ధైర్యం కలగాలంట. ఎవరిని బట్టి? ఎమ్మెల్యే ఉన్నాడు నాకేం కాదులే, మా ఊరిలో పెద్ద ఉన్నాడు ఏం కాదులే, లేకపోతే మా అయ్యగారు ఉన్నాడు నాకేం కాదులే, లేకపోతే మా ఆయన ఉన్నాడు నాకేం కాదులే, లేకపోతే మాకు పొలాలు ఉన్నాయి ఏం కాదులే, మాకు డబ్బులు ఉన్నాయి మాకేం కాదులే అని ధైర్యం కలగొద్దు మనకి. మీరు నిజంగా చెప్పండి ఎమ్మా పరమమ్మ గారు, ఆ చేయిది ఎవరిని బట్టి మీకు ధైర్యం కలుగుతూ ఉంది? నిజంగా దేవుణ్ణి బట్టేనా? మాకు దేవుడు ఉన్నాడు, మాకేమీ కాదు అనే ధైర్యం నిజంగా మీ హృదయంలో ఉందా? ఆధారనమ్మ గారు ఉందా? దేవుణ్ణి బట్టి ధైర్యం కలుగుతూ ఉందా, లేకపోతే ఇంకా ఎవరిని బట్టి అయినా ధైర్యం కలుగుతుందా? దేవుణ్ణి బట్టి మాత్రమే మనకు ధైర్యం కలగాలి. అమ్మా మా అబ్బాయి ఉన్నాడు ఏం కాదు, మా అమ్మాయి ఉంది ఏం కాదు, మా అల్లుడు ఉన్నాడు ఏం కాదు, ఇవన్నీ కాదు. అందుకే ఇక్కడ ఏముందంటే, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకిస్తాడు. నేను ఆయన దగ్గరికి వెళ్ళి యేసయ్య దగ్గరికి వెళ్ళి నా బాధ చెప్పుకుంటే నా దేవుడు నా మనవి ఆలకించి నాకు సహాయం చేస్తాడు, ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు అని ఒక ధైర్యం యేసయ్య మీద మనకు ఉండాలి. ఓకేనా? అది మొదటి విషయం. అయితే రెండోది ఏంటి తెలుసా అమ్మ? వినాలి. ఆయన చిత్తానుసారముగా అడగడం. రెండోదండి, ఆయన చిత్తానుసారముగా మనం ఏమి అడిగినను ఆయన మన మనవి వింటాడంట. అంటే దేవుణ్ణి అడిగేటప్పుడు ఇది దేవుని చిత్తమేనా కాదా అని ఆలోచించుకొని, ఇది నిజంగా దేవుని చిత్తమే అని గనక మనకు తెలిస్తే అప్పుడు మనం దేవుణ్ణి అడగాలి. అంటే ఏది పడితే అది దేవుణ్ణి మనం అడగకూడదు. దేవుడు అడగమన్నాడు కదా అని ఏది పడితే అది అడుగుతావా? ఏమా? ప్రార్థన అంటే ఏదో ఒకటి అడిగేయటం కాదు, దేవుని చిత్తమైనది అడగాలి. మరి చాలామంది చేస్తున్న ప్రార్థనలు దేవుని చిత్తానుసారమైనవేనా? ఈ పాయింట్ మీకు అర్థం కావాలి. ప్రార్థన చేసే వాళ్ళకి ఈ పాయింట్ అర్థం కావాలి. దేవుణ్ణి మనం ఏం అడుగుతున్నామో అది దేవునికి ఇష్టమైనదై ఉండాలంట. మనకిష్టమైనది దేవుణ్ణి అడగడం వేరు, దేవునికి ఇష్టమైనది దేవుణ్ణి అడగడం వేరు. బాగా ఆలోచన చేయండి. మీరు దేవుణ్ణి ఏం అడుగుతున్నారు? మీకు ఇష్టమైనవి అడుగుతున్నారా, దేవునికి ఇష్టమైనవి అడుగుతున్నారా? అమ్మ ఏమడుగుతున్నారు చెప్పండి. మీకు ఇష్టమైనవి దేవుణ్ణి అడిగితే దేవుడు మీ మనవి వినకపోవచ్చు. కానీ దేవునికి ఇష్టమైంది, చిత్తం అంటే ఏంటి? ఇష్టమేగా. ఆయనకి ఇష్టమైంది మనం అడిగితే దేవుడు ఖచ్చితంగా మన మనవి వింటాడు. ఇంతకీ దేవునికి ఇష్టమైనవి ఏంటి?
దేవునికి ఇష్టం కానివేంటి తెలియాలి మనకి. ఇవి తెలియకుండా ప్రార్థన చేయకూడదు. మీరు చెప్పండి, దేవునికి ఇష్టమైన ఒక ప్రార్థన చెప్పండి. దేవునికి ఇష్టమైన ప్రార్థన ఒకటి చెప్పండి. ప్రభువా నన్ను దీవించు ఒక ప్రార్థన. ప్రభువా నన్ను పరిశుద్ధపరచు ఇదొక ప్రార్థన. ఈ రెండిట్లో దేవునికి ఏమి ఇష్టం? నన్ను పరిశుద్ధపరుచయ్యా అనేది దేవునికి ఇష్టమైన ప్రార్థన. ఎంతమంది చేస్తారు ఈ ప్రార్థన? నన్ను దీవించయ్యా అని అందరు చేస్తారు, కానీ నన్ను పరిశుద్ధపరుచయ్యా, పవిత్రపరుచయ్యా అని ఎంతమంది ప్రార్థన చేస్తారు? రైటా? ఇంకొకటి, పెళ్లి సంబంధానికి వెళ్తున్నాం. ఏం ప్రార్థన చేయాలా? వాళ్ళు బాగా డబ్బులు ఉన్నోళ్ళు, అందంగా ఉంటారు, మంచి కుటుంబం. వెంటనే మనం ఏం ప్రార్థన చేస్తాం? ఈ సంబంధం ఖాయం కావాలి ప్రభువా, ఎట్టయినా నువ్వు ఏం చేసైనా ఈ సంబంధం నువ్వు ఖాయం చేయి, అవసరమైతే అలా మనసు మార్చేయి అని చేస్తావు. మరి అది ఆయనకి ఇష్టమా కాదా, అది ఆయనకు నచ్చిందా లేదా, ఆయనకి మరి అది అనుకూలమా కాదా అని ఆలోచన చేస్తావా మనం? ప్రభువా ఈ సంబంధం పోతే ఇంకో సంబంధం రాదు, నువ్వు ఎట్టయినా ఈ సంబంధాన్ని ఖాయం చేయి. ఆ ప్రార్థన దేవుడు వినడు. ఆ ప్రార్థన దేవుడు వినడు. ప్రభువా నీ చిత్తమైతే, నీకిష్టమైతే ఈ సంబంధాన్ని మీరు ఖాయం చేయండి. మా ఇష్టం కాదు, మాకు నచ్చిందని కాదు, మేమేదో కావాలనుకుంటున్నామని కాదు. ఎందుకంటే ఏది మంచో ఏది చెడో మనకంటే దేవునికే ఎక్కువ తెలుసు. కాబట్టి నీ చిత్తమైతే చెయ్యి. ఇట్లా ప్రార్థన చేయాల. మనం వెళ్ళి అన్ని విషయాలు దేవుని చిత్తమైతే మాట్లాడితే ఖాయమైంది. లేదంటే దేవుని చిత్తము లేకపోతే కాదు. మనమేం బాధపడాల్సిన అవసరం లేదు. కానీ ఖచ్చితంగా చేయి అని ప్రార్థన చేసినాం అనుకో, అక్కడ కాలేదనుకో, మనకేమైంది? అబ్బా చూసినవా దేవుడు చేయలేదు అని దేవుని మీద మనకి ఒక రకమైన ఫీలింగ్ వచ్చింది. దేవుడేమో ఈ సంబంధం మీకు కరెక్ట్ కాదు కాబట్టి క్యాన్సిల్ చేశాడు. ఆయనకు నచ్చలే, మనకు నచ్చింది. అందుకే మనం ఎప్పుడు మనకేం నచ్చుద్దని కాదు, ప్రభు వాళ్ళకి ఎన్ని డబ్బులైనా ఉండని, వాళ్ళకి ఎంత ఆస్తి అయినా ఉండని, వాళ్ళు ఎంత అందంగా అయినా ఉండని, అసలు నీ చిత్తము కాదు, నీ చిత్తమా కాదా, నీ చిత్తమైతేనే చెయ్యి ప్రభువా అని అడగాలి. మనకు ఆవేశం ఎక్కువ, కొంచెం నచ్చితే ఆగమిక, కొద్దిగా మంచి అని తెలిస్తే ఆగమిక. చాలామంది ఇలానే ప్రతి దాంట్లో కూడా నాకు నచ్చింది నువ్వు చేసేయి, నాకు నచ్చింది నువ్వు చేసేయి, నేను వెళ్తున్నా ఇప్పుడు జరగాల. బా ఆర్డర్ దేవునికి, నువ్వు పోతే ఇప్పుడు జరగాల. అసలు ఎవరిని అడిగి వెళ్తున్నావు? అసలు వెళ్ళేటప్పుడే దేవుణ్ణి అడిగి దేవుడు వెళ్ళమంటే వెళ్ళాలి. అవునా? అసలు లెక్క ప్రకారం ప్రభువా మేము వెళ్ళాలా వద్దా అని దేవుణ్ణి అడిగి వెళ్ళాలి. నీకు నువ్వు పోతూ మళ్ళీ తొందరగా చెయ్యి అంటే ఎట్లా కుదురుతుంది? దేవునికి ఇష్టమైనవి మనం అడగాలి. మనం ఏం అడుగుతున్నామో అవి మనకిష్టమైతేనే సరిపోదు, దేవునికి ఇష్టమై ఉండాలి. అందుకే ప్రార్థన చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి. నోరుంది కదా, మాట్లాడుతున్నాం కదా అని ఏది పడుతుంది మనకి ఇష్టం వచ్చినట్టు చేస్తే దేవుడు వినడు. మనం ఏం అడుగుతున్నా కూడా, ఒక ఇల్లు అడుగుతున్నామా, ఒక ఉద్యోగం అడుగుతున్నామా, లేకపోతే మరి సంతానం అడుగుతున్నామా. కొంతమంది మగపిల్లోడే పుట్టాలి ప్రభువా నువ్వు ఇయ్యయ్యా అని ప్రార్థన చేస్తారు.
నువ్వు అడుగుడేంటి? 2 అమ్మాయిలు పుట్టిండు ప్రభువా, ఇప్పుడు మూడో అమ్మాయి పుట్టొద్దు, ఇప్పుడు అబ్బాయే పుట్టాలా? ఆ ప్రార్థన దేవుడు వినడు. అమ్మా వినండి, ఎవరిని ఇయ్యాలో దేవునికి తెలుసు, నువ్వు డిసైడ్ చేయకూడదు. కొంతమంది ప్రవచనాలు కూడా చెప్తారు, ఓకే నీకు ఇంక కుమారుడే పుడతాడు ఖచ్చితంగా, తీరా చూస్తే అమ్మాయి పుట్టింది. ఏంది మీ ఆవేశం? అప్పుడు ఎవరి నామం దూషించబడేది? నువ్వు ప్రార్థన చేసినావు, నువ్వు అబ్బాయి పుడతారని చెప్పినావు, మరి ఇప్పుడు అమ్మాయి పుట్టింది, మీ దేవుడు ఏం దేవుడు అంటారు. దేవుడు చెప్పిండా నీకు? మరి నువ్వెందుకు చెప్తున్నావు దేవుడు చెప్పండి? మనం చెప్పొద్దు, మనం అట్లని ప్రార్థన కూడా చేయొద్దు. అబ్బాయే పుట్టాలని ప్రార్థన చేయొద్దు. ఎవరినివ్వాలనేది దేవునికి తెలుసండి. మనం అడుగుడేంది? చాలామంది పిచ్చి ప్రార్థనలు చేస్తారు. ఇవన్నీ పిచ్చి ప్రార్థనలు కాదా? దేవుని చిత్తానుసారమైన ప్రార్థనలు కావివి. ఇలా చాలా విషయాలు ఉన్నాయి. దేవునికి ఇష్టము లేనివి మనం అడిగితే దేవుడు ఇవ్వడు. ఆయన చిత్తానుసారంగానే మనం అడగాలి. కొంతమంది ప్రభువా ఇవాళ ఆదివారం కొంచెం మరి ఏమనుకోకు, నేను ఫంక్షన్కి వెళ్తున్నా ప్రభువా, లేకపోతే ఇంకేటో పనికి వెళ్తున్నా ప్రభువా, నాకు సహాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన దేవుడు వింటాడా? ఆదివారం నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, మరి ఆడికిపోతానని ప్రార్థన చేస్తే నీకు దేవుడు ఎట్ట సహాయం చేస్తాడు? మళ్ళీ కొంతమంది అయ్యగారి దగ్గరకు వచ్చి, అయ్యగారు ఏమనుకోక అయ్యగారు ఇక ప్రార్థన చేయి నేను పోతున్నా. అసలు మీకు ప్రార్థన చేసేది ఎక్కడిది? మీరు దేవుని సన్నిధిలో ఉండాల్సింది పోయి మేము అటు బయటికి వెళ్తున్నాం మా కోసం ప్రార్థన చేయమంటే ఇప్పుడు నీ ప్రార్థన చేస్తే నా ప్రార్థన దేవుడు వింటాడా? అసలు అట్లాంటి ప్రార్థనలు చేయనే వద్దు. బాగా వినండి అమ్మా, ఆదివారం దేవుని దగ్గరికి రావాలి, అంతేగాని నేను బయటికి పోతున్నా ఏ ప్రమాదం జరగకుండా కాపాడని ప్రార్థన చేయించుకుంటే ఖచ్చితంగా ప్రమాదం జరుగుద్ది. ఎందుకంటే నువ్వు ఉండాల్సిన దగ్గర ఉండకుండా ఉండకూడని దగ్గరికి వెళ్తే నీకు దేవుని కాపుదల ఎట్లుంటుంది? అసలు ఆ ప్రార్థన ఎట్ట చేయించుకుంటారు మీరు? ఈ అయ్యగారు ఎట్ట చేస్తాడు? గట్లాంటి ప్రార్థనలు చేసు లేదుగా. ఆదివారం వచ్చి అయ్యగారి ఇంటికి వచ్చి, అయ్యగారు ప్రార్థన చేయండి పలానా దగ్గరికి పోతున్నా అంటే అసలు అడగొద్దు, నువ్వు నేను చేయొద్దు. ఎందుకంటే అది దేవుని చిత్తం కాదు. మొన్న ఒక ఆమె వచ్చి, మేము పెళ్లి సంబంధం కోసం వెళ్తున్నాం, ప్రేమ పెళ్ళి. ఏ పెళ్ళి అది? ప్రార్థన చేయ అంటే నేను చేయనన్న. అట్లాంటికి ఏం ప్రార్థనలు చేస్తారు? అమ్మాయి ఇంటికి వెళ్తున్నాం ప్రార్థన చేయమంటే ఏమని ప్రార్థన చేయాలా? అట్లాంటి ప్రార్థనలు దేవుడు వినడు. మా అబ్బాయి ప్రేమించిండు, ఇప్పుడు సంబంధం కోసం పోతున్నాం ప్రార్థన చేయంటే, ఆడు ప్రేమించుకుంటే నిన్నెందుకు ప్రార్థన చేయాలా? అసలు ప్రేమ పెళ్ళిళ్ళే దేవునికి ఇష్టం లేని పెళ్ళిళ్ళు అయ్యి మళ్ళీ వాటి కోసం ప్రార్థనలా? ఎంత భయంకరమైన ప్రార్థనలు చేస్తున్నారు. ఇవన్నీ దేవుడు వినే ప్రార్థనలా? నువ్వు మన దేవుడు రాయో రప్పో చెట్టో పుట్టో అయితే మనం ఏం చెప్పినా ఇంటింటారు, లేకపోతే లేదు. రాయి కాబట్టి, చెట్టు కాబట్టి. మరి మనం చేసేది ఎవరికి? జీవము కలిగిన దేవునికి ప్రార్థన చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రార్థన చేయాలా లేదా? ఇట్లా ఇష్టం వచ్చినట్టు ప్రార్థనలు చేస్తారు. కొంతమంది గొడవ పెట్టుకుంటారు, పోలీస్ స్టేషన్కి పోయేటప్పుడు ప్రార్థన చేయ గారు, పోలీసు వాళ్ళు మా పక్షంగా మాట్లాడాలా? వింటాడా దేవుడు? ఏమా అసలు గొడవ పెట్టుకోవడమే తప్పు, పోలీస్ స్టేషన్కి పోవటమే తప్పు, మళ్ళీ దీనికి ఏం ప్రార్థన? ఎంత భయంకరంగా! ఒక పుణ్యానికి ప్రార్థన ఒకటి ఉందని ఏది పడితే అది ప్రార్థన చేసుడే. నో, దేవుడు అలాంటి ప్రార్థనలు వినడు. మీ ప్రార్థనలకు సమాధానం రాదు. ఏది దేవుని చిత్తమో,
ఏది దేవుని చిత్తము కాదో కూడా తెలుసుకోవాలి. నిజంగా చాలా విషయాలు మనం దేవుణ్ణి అడగరానివి అడుగుతున్నాం. అవి దేవునికి ఇష్టమైనవి కావు, అయినా ఇవ్వమని దేవుణ్ణి అడుగుతున్నాం. ఇస్తామా? మా అమ్మాయి నన్ను ఐస్ క్రీమ్ కొని అని అడుగుతుంది. ఎట్లా ఉంటుంది నాకు? ఆ పిల్లకి ఆరోగ్యం బాగాలేదు, జలుబు, దగ్గు, జ్వరం, ఐస్ క్రీమ్ తినాలని ఉంది, అడుగుతూ ఉంది. ఇస్తానా? దేవుడు కూడా అంతే. మనకి ఏది ఆరోగ్యకరమో, మనకి ఏవి మేలు చేస్తాయో, మనకి దేవుడు ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసు. మన ఆరోగ్యానికి హాని చేసేవి, మన ఆత్మీయ జీవితానికి హాని చేసేవి దేవుడు ఇస్తాడా? ఇవ్వడు కదా. అందుకే పిచ్చి పిచ్చివి దేవుణ్ణి అడగొద్దు. కొంతమంది శాతబడ్డులు ప్రార్థనలు చేస్తారు. ఇక ఎవరన్నా మనకి ఇబ్బంది పెడితే, ఎవరన్నా మనకు కీడు చేస్తే, ప్రభు వాళ్ళ సంగతి ఏందో చూడు, వాళ్ళ కాలో చెయ్యో తీసేయి. యేసు ప్రభు ఏమన్నా రౌడీయా? రౌడీకి డబ్బులు ఇస్తే ఆడు కాలు చేతులు తీసేస్తాడు. యేసు ప్రభు ఏమన్నా రౌడీయా? అలా కళ్ళు పోవాల ప్రభు, వాళ్ళు కాళ్ళు ఎరగాల ప్రభు. ఏం ప్రార్థనలు అయ్యి? ఏం ప్రార్థనలు? ఇట్లాంటి ప్రార్థనలు చేయమని బైబిల్లో చెప్పాడా? క్షమించమని చెప్పాడు. మారు మనసు పొందాలని ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఎవరైతే మనకి హాని చేస్తున్నారో, ఎవరైతే మనల్ని ఇబ్బంది పెడుతున్నారో, ఎవరిని ప్రార్థన చేయాలి? వాళ్ళు మారాలయ్యా, వాళ్ళు మారు మనసు పొందాలయ్యా, వాళ్ళు సత్యాన్ని తెలుసుకోవాలి ప్రభు, ఈ ప్రార్థనలు చేయాలి. వాడిని వేసేయి, వాడిని తీసేయి అని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన యేసు ప్రభు వినడు. ఇవన్నీ శాతబడులు ప్రార్థనలు. ఇప్పుడు శాతబడులు చేసేటోళ్ళు ఏం చేస్తారు? వాడు నాకు కీడు చేసిండయ్యా, వాడు ఏదో ఒకటి అవ్వాలా, వాని కుటుంబం మొత్తం నాశనం అవ్వాలని నువ్వు శాతబడి చేయి అని పోయి డబ్బులు ఇచ్చి వస్తారు, చేయించుకుంటారు. మరి ప్రార్థనలు కూడా శాతబడి ఉంటుంది ఆ ప్రార్థనలల్లా? అట్లాంటి ప్రార్థనలు దేవుడు వింటాడా? కొంతమంది శపితం చేస్తారు, మళ్ళీ గొడవ పెట్టుకొని రేపటికల్లా నువ్వు అయిపోతావు, నేను ప్రార్థన చేస్తా, నువ్వు లేవవు. ఇదేం ప్రార్థన అసలు? అంటే అన్ని జనులకు మనం ఇలాంటి ఇంటాలు ఏమనుకుంటారు? మీ దేవుడు ఇట్ట కూడా చేస్తాడా? మీ దేవుడు ప్రేమించే దేవుడా, కీడు చేసే దేవుడా అనుకోరా? అంటే మనమే కదా ఆయన నామాన్ని అన్ని జనుల్లో అవమానపరిచేది. దయచేసి వినండి. ఎలా పడితే అలా ప్రార్థనలు చేసి దేవుని నామానికి అవమానం తీసుకొని రావద్దు. తప్పది. దేవుని చిత్తం ఏదైతే ఉందో అది మాత్రమే దేవుణ్ణి మనం అడగాల. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి చూడండి అక్కడ 15వ వచనం, మనమేమడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. బరబ్బా వచ్చాడు, యేసయ్య దగ్గరికి వచ్చామన్నాడు, అయ్యా మనిద్దరం చేతులు కలిపితే నాతో నువ్వు చేయగలుపు, మనిద్దరం చేతులు కలిపితే మనం ఈ ప్రపంచాన్ని యాలొచ్చు, ఈ దేశాన్ని యాలొచ్చు అని అన్నాడు. కానీ ప్రభు ఏమన్నాడు? బరబ్బా, అవసరమైతే నీ కోసం నా ప్రాణాన్నైనా పెడతాను కానీ నేను నీతో చేయి కలపనయ్యా అన్నాడు కదా. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనకు తెలియచేస్తుంది. అందుకే బైబిల్ చదవాలి. ఏది అడగాలో ఏది అడగకూడదో మనకు తెలియాలి. మొన్నొకరు పెళ్ళికి రమ్మని పెళ్లి కార్డు ఇచ్చారు నాకు. నేను వెళ్ళలేదు. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. ప్రేమించుకోవడమే కాకుండా ఆ పిల్ల ప్రెగ్నెంట్. అదే కాకుండా
అది మళ్ళీ హిందూ పెళ్ళి, మళ్ళీ వీళ్ళు క్రైస్తవులు. ఇప్పుడు నేను పోతా మొహమాటం కోసం పోతా, రాపోతే అట్టయ్య గారని. మరి పోయి ఇప్పుడు ఏమని ప్రార్థన చేయాలా? ఇలా బాగా దీవించయ్యా అని చేయాలా? చేస్తే నా ప్రార్థన దేవుడు వింటాడా? వీళ్ళని పిల్లా పాపలతో దీవించయ్యా, కలకాలం హ్యాపీగా ఉండాలని ప్రార్థన చేస్తే వింటాడా? మరి ఇప్పుడు ఆడికి పోతే అదే చేయాలిగా. అయ్యా వీళ్ళు తప్పు చేశారు, వీళ్ళని క్షమించయ్యా అంటే అలుకుంటారా? అయ్యగారు శివాంట పెళ్ళికి వచ్చి శివుడు తప్పులు గిప్పులు పాపాలు అంటాడు అంటారా? అనుకోరా? అసలు ఆ పిలుచుడు ఏంది, నేను పోవటం ఏంది, ఆ ప్రార్థన చేయటం ఏంది? చాలామందికి జ్ఞానం ఉండదు. ఈ ప్రార్థన చేయొచ్చా చేయకూడదా అనే ఆలోచన కూడా ఉండదు. అందుకే ప్రతిదానికి ప్రార్థన కాదు. దేనికి ప్రార్థనో దానికే ప్రార్థన. వ్యర్థమైన వాటికి ప్రార్థన లేదు, అనవసరమైన వాటికి ప్రార్థన లేదు, దేవుని చిత్తం కాని వాటికి ప్రార్థన. నేను ఇప్పుడు ఇక్కడ చేసినంత మాత్రాన మీ సాటిస్ఫాక్షన్ కోసమే, మీ తృప్తి కోసమే తప్ప అది దేవుడు వినడు. కాబట్టి అలా చేయటం మంచిది కాదు. మాకు మాంసం కావాలని ప్రార్థన చేశారు ఎవరు? ఇశ్రాయేలీలు. అది ప్రార్థన? అట్లా చేయొచ్చా? మేము ఈ కూరగాయలు ఉల్లిగడ్డలు తిని మా నోరంతా సప్పసప్పగా అయింది, మాకు ఈ అరణ్యంలో మాంసం కావాలని సనిగారు, గునిగారు. తప్పండి. దేవుడు మనకి ఏది ఇస్తే తినాలి. నాకు బిర్యానీ కావాలి ప్రభు అని ప్రార్థన చేయొచ్చా? దేవుడు ఏది ఇస్తే అది తినాలి. నాకు పెద్ద బంగ్లా కావాలా, ప్రార్థన చేయండి అయ్యగారు 2 అంతస్తులు కట్టాలా. ఏంది కట్టేది? అది ఇల్లు లేనోడు బాధపడతా అంటే నీకు 2 అంతస్తులు కావాలా? చూసారా ఎలాంటి ప్రార్థనలు ఇవన్నీ? లేకపోతేనేమో బార్ షాప్ పెడతాను వచ్చి ప్రార్థన చేయి. నువ్వు పెట్టేది బార్ షాపు, దానికి ఏం ప్రార్థన చేయాలి? ఎంత భయంకరమైన ఆలోచన విధానం. ఇలాంటివి తప్పు. మనం చేసిన ఆ ప్రార్థనలు దేవుడు వినడండి. అందుకే అట్లాంటివి చేయకూడదు. మనుషులు మరి ఏమనుకుంటారో ఏందో అర్థం కాదు. మన దేవుడు అందరిలాంటి దేవుడు కాదు. అందరిలాంటి దేవుడు కాదు, ఆయన ప్రత్యేకమైన వాడు. ఇంకొక మాట చూడండి, మన ప్రార్థన యొక్క శక్తి ఏంటో చూడండి. 16వ వచనం, తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొనును, అతన్ని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు, అట్టి దాన్ని గూర్చి వేడుకొనవలనని నేను చెప్పుటలేదు. ఎవరైనా పాపము చేసినప్పుడు మనం చూస్తేనంట ఆ పాపాన్ని అందరికీ ప్రచారం చేయకూడదంట. ఎవరైనా ఒక వ్యక్తి తప్పు చేస్తామంటే చూసినాం, జనరల్గా మనుషులు ఏం చేస్తారు? ఇంకా చూడటమే ఆలస్యం. మన కంట్లో పడితే చాలు, అసలు చూడటం ఎక్కడ, చెవులో పడితే చాలు, దాన్ని మనం అందరికీ చెప్పేస్తాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకోవాలంటే ప్రార్థన చేయాలి. ప్రభువా, ఆ వ్యక్తి తెలుసో తెలియకో తప్పు చేశాడు, కానీ ఆ వ్యక్తిని క్షమించు, ఇంకొకసారి ఆ పాపం ఆయన చేయకుండా చేయి. ఆయన చేస్తున్నది తప్పు, లేకపోతే ఆమె చేస్తున్నది తప్పు అని ఆమెకు అర్థమయ్యేటట్టు చేయి ప్రభువా అని ప్రార్థన చేయాలి తప్ప ఆ పాపాన్ని మనం ప్రచారం చేయకూడదు. అది పాపం. కొంతమంది
ఎంత దుర్మార్గంగా ఉంటారంటే వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు అందరి మధ్యలో పలానాయన వ్యభిచారయ్యా, పలానాయన త్రాగుబోతయ్యా, లేదా పలానాయన అదే వ్యభిచారయ్యా అని ప్రార్థన చేస్తారు. సరే, తాగుబోతంటే మనం చేస్తాం ఇక్కడ ఉన్నప్పుడు. మరి వ్యభిచారం గురించి తెలిస్తే జనాలు ఊర్లో ఊరుకుంటారా? నేను వ్యభిచారం చేస్తున్న వ్యక్తి గురించి ప్రార్థన చేసిందనుకో, ఆ మాట ఈ మాట ఆయన దగ్గరికి చేరిందనుకో, అది అందరికీ తెలియజేసినట్టేనా కాదా? ఇలాంటి పాపాల గురించి రహస్యంగా ప్రార్థన చేయాలి. అంటే మనం వ్యక్తిగతంగా ఒక్కరున్నప్పుడు చేసుకోవాలి, కానీ 10 మందులు ఉన్నప్పుడు చేస్తే వాళ్ళ పరువు తీసినట్టేనా కాదా? కాబట్టి కొంత జ్ఞానం మనకు ఉండాలి, కొంత జ్ఞానం మనకు ఉండాలి. ఇంకోటి మెయిన్ ఏంటంటే, ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు చూసినప్పుడు మనం వాళ్ళ గురించి వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి. నిజంగా బాగా వినండి, ఎవరైతే పాపం చేస్తున్నారో వాళ్ళ గురించి మనం గనక మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తే దేవుడు వారిని క్షమించి వారిని మారుస్తానన్నాడు. పాపుల కోసం ప్రార్థన చేయాలి, కానీ జ్ఞానంగా ప్రార్థన చేయాలి. అందరిలో చేసే ప్రార్థనలు ఉంటాయి, వ్యక్తిగతంగా చేసే ప్రార్థనలు కూడా ఉంటాయి. కొంతమందికి రహస్యంగా ఏం ప్రార్థన చేయాలో తెలియదు, అందరి ముందు ఏం ప్రార్థన చేయాలో తెలియదు. అది కూడా చాలా ఇబ్బందిని కలగజేస్తుంది. ఇంకొకటి ఏంటంటే, అసలు ఒక పాపిని మార్చేది ప్రార్థనే. నువ్వు కొట్టినా మారరు, తిట్టినా మారరు, వెలేసినా మారరు, ఇంకా నువ్వు వాళ్ళని చంపినా మారరు. పోలీస్ స్టేషన్గా, జైలు కాదు, చెప్పినగా ఉరిదీసినా వాళ్ళు మారరు. అలా మారేటోళ్ళు అయితే మరి ఎంతమంది స్టేషన్కి పోవట్లా, ఎంతమంది జైలుకు పోవట్లా? మారతారా? మార్పు అనేది ఒక మనిషి వలన జరగదు. అది నేను మారాలంటే నన్ను దెబ్బలు కొట్టినా మారను, తిట్టినా మారను, ఇంకేం చేసినా మారను. భగవంతుడు మార్చాలి, దేవుడు మార్చాలి. మారాలి అనే మనసు దేవుడు మనకి కలిగించాల, అప్పుడు చీ అనిపిస్తుంది. అంతే తప్ప మనం ఎన్ని చేసినా పాపం చేసే వాళ్ళు మారరు. అందుకే మనం చేయాల్సింది ఒక్కటే, ప్రభువా ఆ వ్యక్తి పాపంలో ఉన్నాడు, మార్చు అని చేయాలి. అయితే ఆ వ్యక్తి పాపములో ఉన్నాడు, మార్చు అని చేసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాపంలో ఉండి చేయకూడదు. మళ్ళీ నువ్వు పాపంలో ఉండి ఆ పాపిని మార్చని ఏం ప్రార్థన చేస్తావు? అరే, నువ్వే పాపంలో ఉన్నావు, మళ్ళీ ఆన్ని మార్చమని ప్రార్థన చేస్తున్నావు. ఇది ఎంతవరకు కరెక్ట్ అమ్మా అంటాడా అనడా? ప్రార్థించేవారు పరిశుద్ధులై ఉండాలి. అందుకే యాకోబు పత్రికలో నీతిమంతుని ప్రార్థన బహుబలము గలదై అని ఉంటుంది. పాపుల ప్రార్థన దేవుడు ఆలకించడు. ఇంకొక పాపి కోసం మనం ప్రార్థన చేయాలంటే మనం పరిశుద్ధులమై ఉండి ప్రార్థన చేయాలి. చాలామంది భార్యలు, చాలామంది భర్తలు మా భర్తను మార్చు మార్చు అంటారు, వీళ్ళు మారరు. వాళ్ళ ప్రార్థన దేవుడు వినడు. చాలామంది భార్యలు, ఓ భర్తలు, అయ్యా మా భార్యను మార్చు మార్చు, ఈడు పాపంలోనే ఉంటాడు. అంటే నువ్వు తప్పు చేస్తావు కానీ వాళ్ళు తప్పు చేయొద్దా? ఏం ప్రార్థనలు అవి? కొంతమంది తండ్రులు, అయ్యా మా పిల్లగాడు తాగుతాడు, మార్చు అయ్యా, మరి ఈడు తాగటం మానడు. అంటే ఈడు తాగొచ్చాట కానీ వాళ్ళ పిల్లగాడు తాగకూడదట. ఇది ఎక్కడ న్యాయం? దేవుడి ప్రార్థన వినాలంట మళ్ళీ ఇప్పుడు. అంటే వాళ్ళ పిల్లోడిని మార్చాలి కానీ ఈయనను మార్చొద్దు. ఆయన ఏం ప్రార్థన చేయాలి అప్పుడు? నన్ను మార్చయ్యా, ముందు నా కొడుకును మార్చయ్యా అని ప్రార్థన చేయాలి. ఏ ప్రార్థనలు చేస్తున్నారండి? వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు ప్రార్థన చేస్తారు. అది దేవునికి ఇష్టమా కాదా? సర్వ సంగతి. అందుకే ఎవ్వరి ప్రార్థనలకు దేవుడు సమాధానం ఇవ్వట్లా. ఎందుకు ఇస్తాడు? ఆయనకేం పని ఇస్తాడు? ముందు మనం పరిశుద్ధులం అవ్వాలి, మనము నీతిమంతులం అవ్వాలి. అప్పుడు వేరే పాపి కొరకు మనం ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు.
అందుకే మనం ఏం చేయాలి తెలుసా? ముందు నన్ను పరిశుద్ధపరచయ్యా, నన్ను కడుగయ్యా, నన్ను నీతిమంతురాలిగా చెయ్యి, నన్ను పరిశుద్ధునిగా చెయ్యి. అప్పుడు మనం వేరొకరి కోసం ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొన్ని క్షమించరాని పాపాలు ఉంటాయట. ఇక్కడ ఉంది కదా, మరణకరమైన పాపము కలదు, అట్టి దాన్ని గూర్చి వేడుకొనవలనని నేను చెప్పుటలేదు. కొన్ని పాపాల గురించి మనం ప్రార్థన చేయొద్దటయ్యా. బైబిల్లోనే ఉంది. మరణకరమైన పాపం, మరణకరము కాని పాపం ఉంది, మరణకరమైన పాపం ఉంది. మరణకరము కాని పాపం గురించి వేడుకుంటే వింటాడంట, కానీ మరణకరమైన పాపం ఉంటుందంట, దాని గురించి మనం ప్రార్థన చేసినా దేవుడు వినడు, కాబట్టి ఇక చేయొద్దంటాడు. చాలా జాగ్రత్త. అన్ని పాపాలు క్షమించబడేవి కావు. కొన్ని పాపాలు క్షమిస్తాడు, కొన్నిటిని క్షమించడు. మనోళ్ళకి ఈ బుద్ధి ఉండదు, అన్ని పాపాలు చేసుకుంటే పోతారు. ఒకానొక టయాన దేవుని ఉగ్రత మన మీదికి దిగొస్తుంది. జాగ్రత్త. కొన్ని భయంకరమైన పాపాలు ఉన్నాయి, అవి క్షమించడానికి లేవిగా. మనం అనుకున్నవన్నీ దేవుడు వింటాడు, చేస్తాడు అనుకోవద్దు ఎప్పుడు కూడా. ఇంకొక మాట చూడండి, యాకోబు పత్రికలో 5వ అధ్యాయం 16వ వచనంలో ఏముంటుందంటే, మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. ఏంటమ్మా? పాపాలు ఒకనితో ఒకడు చెప్పుకోవాలంట. చేస్తారా ఇది? ఇప్పుడు చూడండి ఎంత విచిత్రం అంటే, బాగా వినండి. అయ్యా నాకు ఈ రోగం వచ్చింది, ప్రార్థన చేయి అని అంటారు. కానీ ఎప్పుడన్నా వచ్చి అయ్యగారితో, అయ్యగారు నేను మొన్న పలానా పాపం చేయాల్సి వచ్చిందయ్యా, తప్పలేదు, పాపంలో పడిపోయాను, ఇంకెప్పుడు ఆ పాపంలో నేను పడిపోకుండా నా కోసం ప్రార్థన చెయ్యయ్యా అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారమ్మా? అంటే రోగం కోసం అయితే ప్రార్థన, మరి పాపం కోసం? పాపం కోసం ప్రార్థన లేనప్పుడు ఇక ఆ పాపంలోనే మునిగి తేలుతూ ఉంటారుగా. బైబుల్ చెప్తుంది అమ్మా, బైబుల్ చెప్తుంది, ఒకనితో ఒకడు మీ పాపములను ఒప్పుకోవాలి. ఇంత జెన్యూన్గా, ఇంత యథార్థంగా మనం ఉండాలి. అందరితో కాదు, కనీసం మనం నమ్మిన వాళ్ళు, మన కోసం నమ్మకంగా ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళతోనైనా వెళ్ళి, అయ్యా నేను ఈ పాపములో ఉన్నాను, దీంట్లో నుంచి బయటికి రావాలనుకుంటున్నాను, రాలేకపోతున్నాను, దయచేసి నా కోసం ప్రార్థన చేయండి అని ఒక్కరితోనైనా ఇద్దరితోనైనా. అంటే మనం చెప్తే ఎవరైతే వీళ్ళు వేరే వాళ్ళకి మన తప్పులు చెప్పరో అలాంటి వాళ్ళు ఉంటారా లేదా? అలాంటి వాళ్ళకి చెప్పుకొని ప్రార్థన చేయించుకుంటేనే కదా మనం ఆ పాపములో నుంచి బయటకు వచ్చేది. చెప్పరు, చెప్తే ఆడ పరువు పోయిద్దో అని. పరువు పోవటం పక్కన పెడితే మరి ఆ పాపంలో నుంచి నువ్వు బయటికి రాలేకపోతున్నావు. ఒప్పుకోవాలా లేదా? ఖచ్చితంగా ఒప్పుకోవాలి. నమ్మకస్తుల దగ్గర ఒప్పుకోలేదనుకోండి, మీ పాపములు అక్కడే ఉండిపోతాయి. మీరు పరిశుద్ధపరచబడలేరు, నీతిమంతులు అవ్వలేరు. అసలు ఎక్కువ రోగాలు వచ్చేదే ఈ రోజుల్లో చేసిన తప్పులను బట్టి. ఎక్కువ శాతం రోగాలు, వ్యాధులు ముఖ్యంగా క్రైస్తవులకి దేన్ని బట్టి? చేసిన తప్పులను బట్టి కలుగుతున్నాయి. మరి వాటిని ఒప్పుకొని విడిచిపెడితేనేగా.
పక్షవాతం కలిగినోడు యేసయ్య దగ్గరకు వచ్చాడు, మోసుకొచ్చారు. ప్రభు అన్నాడు, నీ పాపములు నేను క్షమిస్తున్నానయ్యా అన్నాడు. పాపం కోసం వచ్చిందా, రోగం కోసం వచ్చిందా? రోగం కోసం వచ్చిండు. రోగం నయం అవ్వాలా అని నలుగురు ఎత్తుకొని వచ్చారు. కానీ దేవుడు ఏం మాట్లాడాడు? ముందు నీ పాపం సంగతి తేల్చుకుందాం అన్నాడు. ఎందుకంటే కారణం, రోగానికి కారణం పాపం. పాపం క్షమించబడితేనే రోగం కూడా తగ్గుద్ది. చాలామంది రోగాలు తగ్గకపోవడానికి గల కారణం వారి పాపాలు క్షమించబడకపోవడమే. కాబట్టి ఆలోచన చేయండి. వీళ్ళ గురించి వాళ్ళ గురించి చెప్పుకుంటాం, నా ఇంట్లో బాగాలేదనుకుంటాం, ఒంట్లో బాగాలేదని చెప్తాం. కానీ నేను పలానా పాపములో ఉన్నాను, దాని నుంచి నేను విడిపించబడలేకపోతున్నాను, నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పే ధైర్యం ఎవరికి లేదు. అంటే చేయడానికైతే ధైర్యం ఉంటుంది, పాపం చేయడానికైతే ధైర్యం ఉంటుంది, ఆ చేసిన తప్పును ఒప్పుకోవడానికి మాత్రం, చెప్పుకోవడానికి మాత్రం ధైర్యం ఉండదు. చాలా పొరపాటు అది. కాబట్టి దేవుని బిడ్డలంగా మనం జాగ్రత్త పడదాం, దేవునికి ఇష్టమైన ప్రార్థనలు చేద్దాం. ఈరోజు అంశం ఏంటి? మనకిష్టం వచ్చినట్టు ప్రార్థన చేయడం కాదు, దేవునికి ఏమిష్టమో అదే చేయాలి. అది చేసే ప్రార్థన, చేయకూడని ప్రార్థన తెలుసుకోవాలి. అలా లేకుండా చేయటమే అంటే కుదరదు. ఈ మధ్యలో నాకు దేవుడు చాలా జ్ఞానోదయం చేస్తున్నాడు. అందుకే ఆవేశపడి ప్రార్థనలు చేయట్లే. సారీ ఏమనుకోకండి, నేను చెయ్యనని చెప్పేస్తున్నా. నిజమే, దేవునికి అది అంగీకారము కాని పని గురించి మనం ప్రార్థన చేయటం కరెక్ట్ కాదు. అయ్యగారు నేను దొంగతనానికి వెళ్తాను, ఎవడు పట్టుకోకుండా ప్రార్థన చేయంటే దాబిడ్డారా అని ప్రార్థన చేస్తే సరిపోయిద్దా? దశంభాగం ఎత్తలే అయ్యగారు ఏమనుకోకండి అంటే సరిపోయిద్దమ్మా? మరి అట్లనే ఉన్నాయి ఇప్పుడు ప్రార్థనలన్నీ. తప్పు. అలాంటి ప్రార్థనలు దేవుడు వినడు. నువ్వు చేస్తే నీ నోరు నొప్పి పెట్టడమే తప్ప అది దేవుని దగ్గరికి వెళ్ళే ప్రార్థన కాదు. కాబట్టి అర్థమైందా ఏమన్నా ఈరోజు మీకు? అమ్మా అర్థమైందా? మనకు నచ్చేయన్ని దేవునికి నచ్చుతాయి అనుకోవద్దు. దేవునికి ఏది ఇష్టమో అది అడిగి ప్రార్థన చేయాలా. దేవుని మనస్సు ఏంటో ఎరిగి ప్రార్థన చేయాలా. దేవుని హృదయం ఏంటో అడిగి ప్రార్థన చేయాలా. అప్పుడు దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తాడు. ఇప్పుడు మనం చేసే ప్రార్థనలో క్వాలిటీ లేదనుకో దేవుడు వినడు. అట్లనే పొద్దాగా చేస్తున్నాం అనుకో దేవునికి చిరాకు వచ్చేసింది. అన్ని పిచ్చి పిచ్చి అడుగుతున్నారు ఏంటి ఇలా చిరాకు వద్దా లేదా? మరి అడిగేది మనం దేవుణ్ణి విలువైన దాన్ని అడగాలి, శ్రేష్టమైన దాన్ని అడగాలి. అవునా కాదా? ఏది పడుతుంది అడగొద్దు. దేవుని సన్నిధిలో అలా ఉందాం, అలా దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేద్దాం. అడగండి, ప్రభువా ఇది అడగొచ్చా అడగకూడదా, ఇది నిన్ను మరి కోరుకోవాలా వద్దా నాకు తెలియచేయి. అందుకే ప్రభువా నాకు ప్రార్థన నేర్పయ్యా అని అడగాలి దేవుణ్ణి మనం. శిష్యులు అడిగారా? ప్రసంగాలు చేయడం నేర్పించమని అడిగారా? ప్రార్థన చేయడం నేర్పించమని అడిగారా? ప్రసంగాలు చేయడం నేర్పించమని అడగల, ప్రార్థన చేయడం నేర్పించమని అడిగారు వాళ్ళు. మనం కూడా దేవుణ్ణి అడగాలి, ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, నాకు ఏం అడగాలో ఏం అడగకూడదో నాకు నేర్పించమని ప్రభువుని అడగాలి. ప్రభు అటువంటి గొప్ప కృప మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం.